సీతారాముల వివాహం గురించి తెలియగానే మిథులకు చేరుకున్న దశరథుడు వివాహానికి ముహూర్తం పెట్టించారు. ఆ ముహూర్తం రోజు రానే వచ్చింది. వివాహం ఏర్పాటు అన్నీ పూర్తయ్యాక దశరథునితో కలిసి రాముడు అగ్నిహోత్రం దగ్గర నుంచున్నారు. జనకుడు సీతను తీసుకుని వచ్చి రాముడితో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. రామయ్య, నీకు సీత ఎవరో తెలియదు కదా? ఇదిగో ఈమె సీత, నా కూతురు. నీకు ఆమెని ధర్మపత్నిగా ఇస్తున్నా కనుక మా అమ్మాయి చెయ్యిని పుచ్చుకొని అరచేతిలో బాగా గట్టిగా పట్టుకో అన్నారు. మనం జీలకర్ర బెల్లం ఎలా శుభముహూర్తానికి పెట్టుకుంటామో అలా సూర్యవంశం వాళ్ళు అరచేతిని అరచేతితో పట్టుకుంటారు. ఇంకా జనకుడు, రామ, ఈ క్షణం నుండి నా సీత ఏది చేసినా అది నీకోసమే చేస్తుంది. నేను అన్ని మంచి అలవాట్లతో నా కూతురుని పెంచాను. 1 సంవత్సరం తర్వాత నా కూతురు నీతో కలిసి మా ఇంటికి వచ్చినప్పుడు నేను నేర్పించిన సంప్రదాయం మర్చిపోతే అది నీ వల్లే రామా అంటూ మళ్ళీ వెంటనే నన్ను క్షమించరమ్మా, ఆడపిల్ల తండ్రిని కదా, అందుకే ఆనందంతో ఇన్ని మాటలు అనేశాను అని అంటూ లక్ష్మణుడికి ఊర్మిళతోని, భరతుడికి మాండవితోని, శత్రుఘ్నుడికి శృతకీర్తితోని వివాహం జరిపించారు. వివాహం పూర్తయ్యాక మర్నాడు అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి, చెట్లు విరిగి పడుతున్నాయి. ఇంతలో రుద్రుడు వచ్చినట్టు కోపంగా విష్ణుచాపాన్ని పట్టుకుని పరశురాముడు అక్కడికి వచ్చాడు. ఆ పరశురాముడు రాముణ్ణి చూసి, ఏ రామా, ఏంటి నువ్వు అంత గొప్పవాడివా? శివధనస్సును విరిచావంట, అయితే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు పరుగు పరుగున వచ్చి, పరశురామ, లేక లేక పుట్టిన పిల్లలు, సంతోషంగా వివాహం చేసుకుని ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళని క్షమించు అన్నారు. కానీ పరశురాముడు, కుదరదు రామ, వచ్చి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టు అన్నారు. రాముడు ముందుకు వచ్చి ఆ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి, నేను తండ్రి గారు పక్కన ఉండగా మాట్లాడకూడదు కనుక నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఈ విష్ణుచాపంతో నిన్నే కొట్టగలను అని రాముడు విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టడంతో పరశురాముడు, రామ, నువ్వు స్వయంగా శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది, నన్ను క్షమించు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. దశరథుడు కొడుకుల్ని కోడల్ని తీసుకుని సంతోషంగా అయోధ్యకు వెళ్ళగా కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురు వచ్చి కోడల్ని చూసుకుని మురిసిపోయి అంతఃపురానికి తీసుకువెళ్ళారు. ఈరోజు క్వశ్చన్, శత్రుఘ్నుని భార్య పేరేంటి? మీ ఆన్సర్ కామెంట్ చేయండి.